వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్. చూస్తున్నాం డిసెంబర్ 4 అంటే ఇప్పటికీ కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు డిసెంబర్ 4న ప్రీమియర్ షో పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో కూడా మరొక వీడియో రిలీజ్ అయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. మనం వీడియో చూసుకున్నట్లయితే కూడా ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ నుంచి కూడా వీడియోని కూడా మనం చూద్దాం. అయితే అదంతా కూడా సంధ్యా థియేటర్లో ఇంకా ఎవరు కూడా అప్పటికి లోపలికి రాకముందు అందరూ కూడా సంధ్యా థియేటర్ డోర్స్ క్లోజ్ చేస్తున్నారు. ఒకేసారి డోర్స్ అన్ని కూడా ఓపెన్, ఇలా చిన్నది ఓపెన్ చేయగానే కూడా ప్రతి ఒక్కరు కూడా తోసుకొని వచ్చేస్తున్నది కూడా మనం చూస్తున్నాం. అక్కడే కూడా చాలా తొక్కిసలాట జరుగుంటది. రేవతి అనే మహిళ కూడా అక్కడే తొక్కిసలాటకి గురయ్యారు. రేవతితో పాటు ఎంతో మంది తొక్కిసలాటకు గురై ఉంటారు. కాకపోతే వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అయి ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా అసలు ఎంత తొక్కిసలాట జరుగుతుంది. అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయి పరిగెట్టుకుంటూ కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాటిపై లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా కర్రతో లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఏవైతే ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా మొత్తం కూడా లోపలికి ఒకేసారి వచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేయబోతున్నారు సెక్యూరిటీ గార్డ్. సంధ్యా థియేటర్ కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా లాఠీ చార్జ్ చేయబోతుంటే ఆయన కూడా తోసిస్తున్నట్టు వీడియోస్ లో మనం చూస్తున్నాం. అయితే ఆయన కూడా పక్కకు పడిపోయారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఏ రీతిగా తొక్కిసలాట జరిగిందో కూడా చేసుకోవచ్చు. అందుకే ఒక ప్రాణం పోయింది, ఎంతో మందికి తీవ్ర గాయాలు కూడా అయి ఉంటాయి. పోలీసులు కూడా మనం చూసినట్టు పోలీసులు కూడా వాళ్ళని కొట్టబోతున్నారు. అయినా సరే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడ విజువల్ లో కూడా చూసుకున్నట్లయితే గేట్ మొత్తానికి ఊడిపోయినట్టు కనిపిస్తుంది మనకి. మొత్తం కూడా అంటే అంతమంది తోసుకుని లోపలికి ఒకేసారి వచ్చేసరికి సినిమా మొత్తం అయిపోయాక వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఈ విజువల్ అయితే రైట్. ఈ విజువల్ మనం చూసుకున్నట్లయితే ఇది ఓపెనింగ్, ఇంకా సినిమాకి లోపల ఎవరు ఎంటర్ కాలేదు. అప్పుడు అందరూ కూడా గేట్స్ ని పట్టుకొని సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా పట్టుకొని ఉన్నారు. ఒకేసారి ఓపెన్ అవగానే కూడా వెంటనే జనాలందరూ కూడా బయటకు లోపలికి వచ్చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఎంతో తొక్కిసలాట జరుగుంటుంది. ఎందుకంటే మనం వీడియోలో కూడా చూసుకున్నట్టయితే పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు పడిపోయి తోసుకుంటూ వచ్చేస్తున్నారు. మనం చూస్తున్నాం అందరూ పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ ని కూడా తోసేస్తున్నారు. చుట్టుపక్కల ఎంతమంది అయితే సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకుని ఉన్నారో గేట్ ని మొత్తం అందరినీ కూడా తోసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు లాఠీతో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పడిపోయినట్టు కూడా మనం వీడియోలో చూస్తున్నాం. అంటే ఒక 4-5 సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం కూడా గేట్ పట్టుకొని ఉన్నారు. వీళ్ళందరినీ తోసుకొని జనాలందరూ కూడా లోపలికి వచ్చేసారు. మనం వీడియోలో కూడా చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా తొక్కుకొని వచ్చేస్తున్నారు. ఈ ఘటనలోనే రేవతి అనే మహిళ కూడా మృతి చెందారు. శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉంది, కానీ ఇప్పుడు నిలకడగానే ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. కానీ ఒకసారి మేము వీడియో చూసుకున్నట్లయితే అసలు అక్కడ ఎంత దారుణంగా ఆ తొక్కిసలాట జరిగిందో కూడా మన అందరికీ ఊహకే వదిలేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బౌన్సర్ ఏ రీతిగా ఉన్నాడో కూడా మనం చూసుకుంటాం. అటువంటి బౌన్సర్ని కూడా తోసేసి పక్కకు నెట్టేస్తున్నారు. ఆయన కూడా పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే కర్రతో ఆయన లాఠీ చార్జ్ కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా ఆయన్ని కూడా తోసేసి ముందుకి థియేటర్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే జస్ట్ అబ్బాయిలే తోసుకొని పడిపోతుంటే ఇంకొక ఆ మహిళ అనేది కూడా అక్కడే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో ఆమె ప్రాణాలు అక్కడే విడిచింది. అయితే తన కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా అక్కడే విషమంగా మారింది. అంటే మీరు ఆలోచించవచ్చు, ఒక 100 మంది వస్తున్నారు లోపలికి. వాళ్ళందరూ కూడా ఎంతో తొక్కి ఆఖరికి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. శ్రీతేజ్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. తన గుండెల మీద కానీ ఎక్కడ తొక్కేసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా అయిపోయి కూడా మీరు చూడొచ్చు, గేట్ కూడా మొత్తం ఊడిపోయింది. ఆ గేట్ కూడా సైడ్కి వచ్చేసింది. అందరూ కూడా వెళ్తున్నప్పుడు ఇదంతా కూడా ఎంట్రీ అవుతున్నప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు మనం విజువల్ చూస్తున్నాం. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా వాళ్ళందరూ ఇంకా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గేట్ ఓపెన్ చేయకముందు అందరూ కూడా గేట్ని తోసేస్తున్నారు. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తోసేస్తున్నారు. ఒక 5-6 మొత్తం సెక్యూరిటీ మొత్తం కూడా అంటే సంధ్యా థియేటర్కి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ మొత్తం కూడా కాపలా కాస్తున్నారు. వారందరినీ కూడా తోసేసి ఒకరు వచ్చారు ముందు లోపలికి, అంతే అందరినీ కూడా తోసేసి అందరూ కూడా వెంటనే లోపలికి వచ్చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎంత దారుణంగా తొక్కిసలాట చోటు చేసుకుందో కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా తోసేస్తున్నారు. లాఠీతో వాళ్ళు చార్జ్ చేస్తున్నా సరే వారిని కూడా పక్కకు తోసేస్తున్నారు. వాళ్ళ బాడీ ఎలా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. ఆ బాడీ గార్డ్ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో ఆయన బాడీ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. ఆయన్ని కూడా పక్కకు తోసేస్తున్నారు. మరి నేపథ్యంలో చాలా దారుణంగా తొక్కిసలాట చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 100 మంది వస్తున్నారు. ఒక 100 మంది వచ్చే క్రమంలో కూడా అందరూ కూడా తోసుకుంటూ మనం తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తొక్కిసలాట చోటు చేసుకుంటుంది. దానికి డబల్గా ఉంది మనం వీడియోలో చూసిన తొక్కిసలాట అయితే. ఎందుకంటే అక్కడ రేవతి అనే మహిళ కూడా అక్కడే మృతి చెందారు. శ్రీతేజ్ కూడా అక్కడే పరిస్థితి విషమంగా మారింది. మరెంతో మందికి కూడా ఖచ్చితంగా తీవ్ర గాయాలు అయ్యే ఉంటాయి. కానీ బయటికి రాలేదు వార్తలు, అంతే. అయితే మనం చూసుకున్నట్లయితే కూడా ఏదైతే 100 మంది ఆమెను మొత్తం 100 సంఖ్యలో మంది లోపలికి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ 100 మంది కూడా ఆమెను ఎంతో తొక్కేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే
అక్కడే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. లాఠీ చార్జ్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో సంధ్య థియేటర్కి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆయన లాఠీ చార్జ్ చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు ఎవరు వినిపించుకోవట్లేదు. వీడియోలో చూస్తున్నాం. ఇదంతా కూడా సినిమా అయిపోయిన తర్వాత గేట్ మొత్తం ఎరగొట్టేశారు. ముందు వచ్చినప్పుడు ఏదైతే గేట్ తోసుకొని అందరూ వచ్చారో ఆ గేట్ మొత్తం ఇరిగిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నారు. సినిమా అయిపోయిన తర్వాత ఈ విజువల్ ఏదైతే ఉందో ఇది ఎంట్రీకి, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు. సినిమా మరికొద్ది సేపట్లో సినిమా స్టార్ట్ అవబోతుంది అన్నప్పుడు ఒక 10 మంది వరకు కూడా సంధ్య థియేటర్కి సంబంధించి సెక్యూరిటీ గార్డ్ గేట్ని గట్టిగా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కరికి నార్మల్గా అక్కడ ఉన్న ఆయన ఎవరో ఒకరిని పిలుస్తున్నారు. ఆయన లోపలికి వచ్చే ప్రయత్నంలో మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడ ఎంతో తొక్కిసలాట జరిగింది. చూస్తున్నట్లయితే ఒక్క మనిషి వచ్చారా, మనిషితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా తోసుకొని వచ్చేసారు. అయితే ఈ తోసుకొచ్చేసిన ఘటనలో కూడా మనం చూసుకోవచ్చు, ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఉన్నారో సంధ్య థియేటర్కి సంబంధించి ఎవరైతే అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ కాపలా కాస్తున్నారో ఆ గేట్స్ని పట్టుకొని వాళ్ళందరినీ కూడా తోసుకొని వచ్చేసారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లాఠీ చార్జ్ చేస్తుంటే వాళ్ళని కూడా తోసుకొని పక్కకు తోసేసి అందరూ కూడా ఒకరి మీద ఒకరు పడిపోతూ, మెట్ల మీద ఒకరి మీద ఒకరు పడిపోతూ, ఆ మనుషుల మీద కూడా ఒకరి మీద ఒకరు పడిపోతూ వస్తున్నారు. వచ్చి ఆ షర్ట్స్ కానీ చింపేసుకొని ఒకరి మీద ఒకరు పడిపోయి అసలు ఎలా అంటే ఒక మనిషి మీద ఒకరు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ సంధ్య థియేటర్కి సంబంధించి సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన్ని కూడా పక్కకు తోసేస్తున్నారు. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ. ఎందుకంటే సినిమా చూద్దామని 3 సంవత్సరాల తర్వాత పుష్ప 2 సినిమా అనేది రిలీజ్ అయింది. దీని మీద భారీ అంచనాలతోనే సినిమా అనేది రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో అందరికీ కూడా ఒక ఎంథ్యూజియాజం, ఒక ఎక్సైట్మెంట్ ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని. దీంతో పాటు అల్లు అర్జున్ కూడా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ని చూడడానికి, అలానే సినిమాని కూడా ఎంత త్వరగా చూడాలి, అల్లు అర్జున్ ఎప్పుడు చూడాలనే క్రమంతో వెంటనే అందరూ కూడా తొక్కిసలాట చాలా ఎక్కువగా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో ఫ్యాన్స్, వందల సంఖ్యలో పుష్ప 2 సినిమా చూడడానికి కూడా అభిమానులు వచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట దారుణంగా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే మరి దీనికి సంబంధించి బిగ్ టీవీ ఒక గ్రౌండ్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తుంది. అదొకసారి ఇప్పుడు చూద్దాం. ఈ స్పేస్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. సినిమా థియేటర్కి వచ్చేటువంటి వాళ్ళందరి కార్ పార్కింగ్స్ అన్నీ కూడా ఒకవైపు ఇక్కడే ఉంటాయి, మరోవైపు 2 వీలర్స్ కూడా కొంత ప్రాంతమే ఉంది. ఆ 19 అంటే 1982, 79 ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ సినిమా థియేటరు అప్పటికి అనుగుణంగా నిర్మించారు. ఆ తర్వాత ఇప్పుడు అంటే క్రౌడ్ పెరిగిపోవడం ఈ సినిమా థియేటర్కి ఇప్పుడు వసతులు లేకే ఈ ఘటనంతా కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే ప్రాంతము రేవతికి సంబంధించి వాళ్ళ బిడ్డని, అంటే ఒక తల్లి ప్రేమ అనేది వర్ణాతీతం అని చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, అంత క్రౌడ్ ఉండి అంత తొక్కిసలాట జరుగుతున్నా కూడా రేవతి తన బాబు చేతిని పట్టుకొని ఎక్కడా కూడా వదలలేదు. ఆ క్రౌడ్ ఒక్కసారిగా అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో టికెట్స్ లేనటువంటి వాళ్ళే ఎక్కువ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులు మొత్తం కూడా ఒక్కసారిగా ఈ గేట్ ఏదైతే కనిపిస్తుందో ఈ గేట్ వైపు ఉన్నారు. అయితే ఈ గేట్కి సంబంధించి 9:30కి సినిమా షో ఉంటే 9:15 వరకు కూడా మొత్తం లాక్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో వాళ్ళు గేట్నంతా కూడా తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే గేటు అప్పటికే బద్దలు కొడుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ అంతా. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గేట్స్ మొత్తం కూడా ఒక్కసారిగా ఫ్యాన్స్ నెట్టివేయడంతో ఈ గేట్స్ అన్నీ ఇరిగిపోయాయి. ఇంకా వీళ్ళని అదుపు చెయ్యలేము అని భావించినటువంటి ఇక్కడ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో గేట్లు తీశారు. గేట్లు తీయడం వల్ల వాళ్ళు ఒక్కసారిగా అల్లు అర్జున్ని చూడాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఎంట్రీ అయింది ఈ గేట్ కాదు, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక గేట్. ఎందుకంటే విఐపీస్ కావచ్చు, లేదు అంటే అల్లు అర్జున్ వచ్చేటువంటి టైంలో వాళ్ళకి సంబంధించి ఒక సపరేట్ గేట్ ఉంది. ఆ గేట్కి సంబంధించి ప్రస్తుతం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు జరిగినటువంటి ఘటన ఇటు ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా సినిమా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు. అల్లు అర్జున్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళ ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఇలాగే ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ అల్లు అర్జున్ కోసం చూస్తున్నారు. అట్లీస్ట్ అల్లు అర్జున్ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అభివాదం చేసుకుంటూ ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో, అదేవిధంగా సినిమాలో నటించిన వాళ్ళతో కలిసి యాస్టీస్గా ఇలాగే లోపలికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ మీకు కనిపిస్తున్నటువంటి గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ ఎప్పుడూ ఓపెన్ ఉండదు. కేవలము ఎవరైతే విఐపీస్ కావచ్చు,
సినిమా హీరోస్ కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ గేట్లో నుంచి ఎలా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం గేట్ క్లోజ్ ఉంది కాబట్టి అసలు ఎలా వెళ్ళారు, లోపలికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏం జరిగింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించి ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఆ రోజు అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చారు, ఇక్కడ ఏం జరిగింది, అన్ని పరిస్థితుల మీద అయితే మాత్రము ప్రస్తుతం ప్రశ్నలు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఈ పరిదంతా చూస్తే ఎగ్జిట్ అంటే లోపలికి వెళ్ళేది బయటికి వచ్చే వే అనేది ఒక్కటే ఉంది అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ అయ్యేటువంటి గేట్ ఇది. ఎవరు టికెట్స్ తెచ్చుకున్నా సరే టికెట్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళని ఇదే గేట్ ద్వారా లోపలికి పంపిస్తారు. లోపలికి వచ్చేటప్పుడు అంతా కూడా క్రౌడ్ ఒక్కసారిగా లోపలికి నెట్టుకొని రావడం వల్ల మొత్తం అదుపు తప్పింది. అప్పటికే పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఆగలేదు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సంధ్యా థియేటర్కి సంబంధించి ఏదైతే రేవతి కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి టికెట్ ఉందో లోయర్ బాల్కనీ, మనం అక్కడ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ లోయర్ బాల్కనీకి సంబంధించి వేవ్ ఉంటుంది. ఇలా వెళ్ళాలి థియేటర్ లోపలికి. ప్రస్తుతము ఈ థియేటర్లకి కుటుంబ సభ్యులతో రేవతి వెళ్ళాలి. కానీ అప్పటికే రేవతి తన బిడ్డతో బయట తొక్కిసలాట ఘటనలో ఆమె మృతి చెందింది. కానీ హాస్పిటల్కి, స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తను మరణించిందన్న విషయం తెలిసింది. అప్పటికి తల్లి చనిపోయేటటువంటి టైంలో కూడా ఆ బిడ్డ చేతిని వదలకుండా ఆ బిడ్డతోనే అక్కడే పడిపోయింది. ఆ బిడ్డని పోలీసులు సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే కూడా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇదే థియేటర్లో కూర్చొని ఇక్కడే కూర్చొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఏదైతే అప్పర్ బాల్కనీ ఉందో, ఇది లోవర్ బాల్కనీ ఉందో, ఇక్కడ ఆ రేవతి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడాలి. కానీ తాను మాత్రము సినిమా చూడక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో సంతోషంగా ఈ సీట్లలోనే రేవతి కుటుంబ సభ్యులు కూర్చొని సినిమాని, అంటే శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్కి అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టము. వాళ్ళ నాన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా వరుసగా 4 రోజులకి టికెట్స్ బుక్ చేశాను. బాబుకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అల్లు అర్జున్. తన సంతోషం కోసం వచ్చాము, కానీ ఇలాంటి ఘటన జరుగుతుంది అని చెప్పేసి అసలు ఊహించలేదు అని చెప్పేసి ఆ తండ్రి బాధ వ్యక్తం చేస్తుంటే నిజంగా కూడా గుండెలు తరుక్కుపోతున్నాయి. అది చాలా విషాదం అనే చెప్పాలి. ఈ సీట్లో ఆనందంగా ఉండాల్సినటువంటి కుటుంబ సభ్యులు ఈ ఘటన జరగడంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ రేవతి కుటుంబ సభ్యులు సినిమా చూడాల్సినటువంటి ప్లేస్. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళినటువంటి థియేటర్ని చూపిస్తాను. అప్పర్ బాల్కనీలోకి వెళ్ళారు. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే సినీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి వాళ్ళు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఎలా వెళ్ళారు ఏంటి అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కామన్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే ఆ క్రౌడ్ ఏదైతే ఉందో, క్రౌడ్ మూమెంట్ని కేవలం అల్లు అర్జున్ని చూడాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్లోనే ఈ ఘటన జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ నుంచే అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళ చిత్ర యూనిట్ అంతా కూడా లోపలికి వెళ్ళారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మొత్తం గేట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఒక మూమెంట్ చూపించినటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగింది. కేవలము నేను చూపిస్తున్నటువంటి వేలోనే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులతో. ఇది అప్పర్ బాల్కనీ. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల కూడా ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇదే సంధ్యా థియేటర్కి సంబంధించి అల్లు అర్జున్ వచ్చినటువంటి సినిమా థియేటర్ పైన ఏదైతే ఉందో ఇదంతా కూడా అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే వాళ్ళ మొత్తం కూర్చొని దాదాపు సినిమా చూసేటువంటి సమయంలోనే బయట రేవతి కావచ్చు, రేవతి కుటుంబ సభ్యులు అప్పటికే చెల్లాచెదురైపోయారు. రేవతికి ఘటన జరిగింది అని చెప్పేసి వెంటనే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్స్కి అందరికీ చెప్పారు. అంటే
చెప్పిన తర్వాత కూడా తను నేను రాను అని చెప్పారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. తర్వాత సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ ఇలానే వాళ్ళ కుటుంబ సభ్యులు చిత్ర యూనిట్తో లోపలికి వెళ్ళారు. చూసినాం కదా ఈ ప్లేస్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఎక్కడైతే బయట జరిగిందో ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూర్చొని సినిమా చూసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి దాని మీద కనీసము బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అల్లు అర్జున్ ఇదే విధంగా బయటికి ఈ వేలోనే వచ్చారు చూసినాము. అంటే పుష్ప 2 సినిమా ఇప్పటికి కూడా ఈ థియేటర్లో సంధ్యా థియేటర్లో షో నడుస్తూనే ఉంది. ఒకవైపు శ్రీతేజ్కి సంబంధించి వెంటనే కూడా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకవైపు తెలియనటువంటి పరిస్థితి. అయినా కూడా ఈ థియేటర్ వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఇంకా కూడా సినిమా షోలని వేస్తూనే ఉన్నారు అని చెప్తూ చూస్తున్నాం కదా. మళ్ళీ అల్లు అర్జున్ ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపల వెళ్తూ కూడా బయటికి వెళ్ళిన తరువాత ఈ ఘటన జరిగిందని చెప్పామని పోలీసులు చెప్తున్నారు. కానీ తను మాత్రం నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అల్లు అర్జున్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా అప్పటికే ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు ఇదంతా కూడా పబ్లిక్ క్రౌడ్ అనేది అక్కడే ఉండిపోయింది. అల్లు అర్జున్ ఎప్పుడు వస్తాడా మళ్ళీ అల్లు అర్జున్ ఎప్పుడు చూడాలి అని చెప్పేసి ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయలేము అంతా మీరు ఇక్కడికి వస్తే క్రౌడ్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. థియేటర్ కూడా చాలా చిన్న థియేటర్ అని చెప్పేసి పోలీసులు చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ వాళ్ళ యూనిట్తో కలిసి వచ్చారు అని చెప్పేసి పోలీసులు వర్షం చెప్తున్నారు. కానీ మాకు రావద్దని ఎక్కడ చెప్పలేదు అని చెప్పేసి అల్లు అర్జున్ టీం చెప్తుంది. ఇక్కడ క్రౌడ్ ఉందా? పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ లేదు, పబ్లిక్ మీద ఉన్నారు, కింద ఉన్నారు, మొత్తం పబ్లిక్ లేదు కాదు. పోలీసులు కూడా ఫుల్ ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ ఏం చేయలేం, ఎవరికి కాలేము. ఆ టైంలో ఫుల్ సముద్రం, దాన్ని ఏం చేస్తావు? ఇబ్బరితో కాదు, చాలా కాదు. అంటే అసలు అల్లు అర్జున్ ఎటు వెళ్ళాడు? అల్లు అర్జున్ గురించి అసలు కూడా నేను మందిర్లో ఉన్నా కానీ వెళ్ళిపోయినా అప్పటికి ఎవరికి వెళ్ళిపోయినా. అంటే ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇట్లా క్రౌడ్ వస్తూనే ఉంటారా? ఇక్కడ ఎక్స్ రోడ్లో ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్తారు ఇట్లా ఉంటుంది. కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు కాలే. కానీ అయితే ఇంతకాలం పెద్ద పెద్ద అయినా కానీ ఇప్పుడు ఇట్లా కాలే. అంటే ఇది థియేటర్కి సంబంధించి లోపలికి వెళ్ళే దారి బయటకు వచ్చే దారి ఎన్ని ఉన్నాయి అసలు? మీరు చూస్తూ ఇదొకటి అదొకటి అంతే. ఇంకేమున్నాయి? 3 గేట్లు ఉన్నాయి, 2 ఇంకో గేట్ ఉంది. అంటే లోపలికి సినిమా లోపలికి వెళ్ళాక బయటకు వచ్చే దారి ఇది వెళ్ళే దారి ఇంకో గేట్ ఉంది. ఇవి బండ్లని ఇంకో గేట్లకెళ్ళి వెళ్తాయి, ఇట్లకెళ్ళి వెళ్తాయి, అట్లకెళ్ళి వెళ్తాయి. 3 గేట్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి అంటే లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్తారు, అక్కడ నుంచి వెళ్తారు. 2 గేట్లు, 3 గేట్లు.